ఏమండి ఏమండో ఈ రైలు ముందుకెళ్ళదు ఆఖరి స్టేషన్. ఏమండి మిమ్మల్ని ఏమండి ఏమండి గురు గురు ఏమిటా తొందర తొందర ఏమిటా ఏమైంది? ఏమండి 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 పట్ట పట్టు సార్ సార్ తొందరగా రండి సార్ 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 ఏమైంది? ఈయన లోపల పడిపోన్నారు సార్. మంచిగా లేసానండి ఎట్లు అంటున్నాను. చూడండి చూడండి చూడండి. ఏమండి 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 నరసాపురం టు గుంటూరు. గుంటూరు సార్ ఈ ఊళ్ళోనే ఎవరి తాలూకు అయి ఉండాలి. సరళ 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 సరళ. ఏమిటో రామకోటి రాసినట్టు రాశాడు. అయితే ఇతను ఎవరో సరళ తాలూకా అయి ఉంటాడు. సార్ దీని మీద భరత్ కుమార్ అని రాశాను సార్. భరత్ కుమార్ ఇప్పటిదాకా మీరు ఫిలింగ్ గీతాలు చూశారు. ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన. ఈ ఫోటోలోని వ్యక్తి నిన్న నరసాపురం నుండి గుంటూరు వచ్చే ట్రైన్లో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రైల్వే ఆసుపత్రిలో చేర్చారు. ఆయన దగ్గర ఉన్న పుస్తకాల నిండా సరళా సరళ అని రాసి ఉండటంతో ఆయన ఎవరో సరళ అనే ఆమె కోసం ఊరు వచ్చి ఉంటారని, ఆయన డైరీ మీద రాసి ఉన్న పేరును బట్టి ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని ఊహ. ఆయన తాలూకు ఎవరైనా ఉంటే ఈ కింది అడ్రస్ లో ఆయన చూడవచ్చు. భరత్ కుమార్, జనరల్ వార్డ్, రైల్వే ఆసుపత్రి, గుంటూరు. అడ్రస్ మరొకసారి, భరత్ కుమార్, జనరల్ వార్డ్, రైల్వే ఆసుపత్రి, గుంటూరు. అమ్మా సుజాత, నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని కిందికి రమ్మను. అలాగే డాడీ. బాబు ఈశ్వర్, నువ్వు కారు రెడీ చేయి. అమ్మా అమ్మా, నాన్నగారు మిమ్మల్ని అర్జెంటుగా కిందకి రమ్మంటున్నారు. పిలిచారండి? నువ్వు ముందు నాతో బయలుదేరరా. ఏమండి, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ హాస్పిటల్ ఎవరున్నారు? చెప్తాను రా. డాక్టర్, ఎస్ టీవీలో చూపించిన భరత్ కుమార్ ఎక్కడున్నారు? జనరల్ వార్డ్ లో ఉన్నారు. కొంచెం దారి చూపించగలరా? ఈయనేనండి. మేము రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చేటప్పటికే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. నిజం చెప్పాలంటే చివరి ఘడియలనే చెప్పాలి. ఆయన పుస్తకాల నిండా సరళ 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 అని రామకోటి రాసుకున్నట్టు రాసుకున్నారే తప్ప ఆయన ఎవరో, ఎందుకు వచ్చారో, ఎవరిని కలుసుకోవటానికి వచ్చారో, ఏ ఊరు, ఈ వివరాలు ఏమీ లేవు. ఆయన పుస్తకాల్లో ఎక్కడో చివర భరత్ కుమార్ అని రాసి ఉంది. దాంతో బహుశా ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని, గుంటూరు వరకు టికెట్ తీసుకున్నారు కనుక గుంటూరులో ఆయనకు కావాల్సిన వారు ఎవరో ఉండుంటారని నేను టీవీలో ప్రకటించాం. ఇప్పుడు ఆయన కోసం మీరు వచ్చారు. ఆయన మీ తాలూకేనా అండి? మీకేమవుతారు? ఆమెకి భర్త. డాక్టర్, ఆపరేషన్కి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆయన బతికించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సార్.
అమ్మాయి ఎవరా? అమ్మాయా? ఓ అమ్మాయిరా. గొప్పగా చెప్పావు. అసలు ఆ అమ్మాయి ఎవరా అని? మనకు తెలియని ఒక అమ్మాయి. నువ్వు మరీ గొప్పగా చెప్పారా? ఒరే, ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి, నీకేం కావాలో చెప్పు. ఏం లేదు, ఆ అమ్మాయి డాష్ ఇచ్చి తిట్లు తినకుండా మాట్లాడరావాలి. తిట్లు తినకుండా నేను వస్తాను గురు, కానీ చెప్పు దెబ్బలు తింటాను. ఒరే, ఏమీ తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తా. పన్ను ఎంత? 10. చెప్ప. పోని 100. చాలరా. పోని 116. ఇది బాగానే ఉంది గురు. లే గురు. Done. ఓకే. Stupid, rascal, idiot. ఒరే తిడుతుందిరా. బుద్ధుందా లేదా? కళ్ళు లేవు నీకు? కనపట్టలేరు? అవునండి, నాకు నిజంగానే కళ్ళు లేవు. భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుని చేశాడు. ఈ అంధకారంలోనే పడి చావరాని శపించాడు. ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం, వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది. నన్ను క్షమించండి. సారీ అండి, మీకు కళ్ళు లేవని నాకు తెలీదు. కావాలని చేశారనుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏది మీ చెయ్యి? ఎక్కడ? థ్యాంక్స్ అండి. నేను వెళ్ళగలను. పర్వాలేదండి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. నలుగురు నడిచి వెళ్ళి రోడ్డు మీదకు తీసుకువెళ్ళి వదిలేయండి చాలు. రండి. ఆగండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వచ్చింది వెళ్ళటానికేగా. ఎవరు అనుమతి? బాబు ఏదో ఒకటి చేతిలో పెట్టండి, ఎలా నివ్వను. ఏదో ఒకటి చేతిలో పెట్టాలి. అంతేగా? అంతేగా? అంతే అంతే. నా పేరు కనకయ్య అండి. దోసకాయలపల్లిలో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి. దాని గురించి కరెంటు కోసం అప్లై కూడా చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి, కానీ కరెంట్ రాలేదు. హోల్డర్లన్నీ తుప్పు పెట్టిపోతున్నాయండి. అయ్యా, మీరు కూడా పక్క టేబులే చూపిస్తారా, లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా? మనకి పక్క బిజినెస్ లేవు, అంతా స్ట్రైటే. నీ ఫైల్ చూసేది. అయ్యా, నా పేరు కనకయ్య అండి. నేను కొత్తగా కట్టుకున్న ఇంటికి కరెంటు కోసం అప్లై చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి. హోల్డర్లన్నీ తుప్పట్టిపోతున్నాయి, కానీ కరెంట్ మాత్రం రాలేదండి. మీరు చెప్పేదేంటో అర్థం కావడం లేదండి. అయ్యా, మీరు ఏమంటున్నారండి? ఇలా రండి చెప్తాను. 10 రోజులు అవుతుందని చెప్తున్నారు. 10 రోజులు ఏమిటండి? 10 నెలలు అయిందండి నేను అప్లై చేసి. మీరేం కంగారు పడకండి. ఇక్కడ శాంక్షన్ అవగానే అక్కడ బల్బులు వెలిగిపోతాయి. బల్బులు ఇప్పుడు వెలుగుతాయండి? స్విచ్ నొక్కగానే. స్విచ్ ఎప్పుడు నొక్కుతామండి? ఆయన సంతకం పెట్టాలి కదా. ఆయన సంతకం ఎప్పుడు పెడతారండి? అక్కడికి వెళ్ళి తెలుసుకో. ఇదిగో డమరకం. ఆకులు నోట్లో వేసుకుని నువ్వు నోరు తెరవు, వేలు నోట్లో పెట్టుకుని నీ కొడుకు నోరు తెరవడు. ఒరేయ్, నోట్లో వేలు తీరా. తీస్తే కొంపరాలు పోగొని నోట్లో వచ్చి తీరా. నాన్న, ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని చెప్పావే, వాడేనా వీడు? అమ్మో, పెట్టుకోరా. నోట్లో పెట్టుకోరా బాబు. తన్ను ఎందుకని అలా చేశాడు? వాడికి ఆడపిల్ల నేర్పించడం సరదా అండి. ఏ ఆడపిల్ల కనిపించినా చేయి పట్టుకుంటాను, పందెం కాస్తాడు, నెక్కుతాడు. నిన్న 116 పోయిందండి. అలాగా? అయితే ఒక పని చేయండి, ఈ రోజు 1000 రూపాయలు కాయండి. నిజంగానండి? థ్యాంక్స్ అండి. ఏమని కాయమంటారండి? నా భుజం మీద చేయమనండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ఒరే, అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది. అయితే నన్నేం చేయమంటావు? ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని కడుపుని తీసుకెళ్ళాలి. ఎంత పన్ను? 1000. ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా?
ధైర్యం కాదు గురు ఆ? పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని పాపం అనవసరంగా 2 నెలలు జీతం పోగొట్టుకుంటున్నాడు. 2 నెలలు కాదురా 2 సంవత్సరాల జీతం పోయినా సరే పందెమే. అంతేనా? ఆ? తప్పకుండా ఆ? డన్. డన్. గుడ్ లక్. సారీ అండి. మీరా? ఈ గొంతు నేను విన్నారు. ఓ, 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 మీరా అండి? నమస్కారం. నమస్కారం నమస్కారం. అదే మీరు ఎప్పుడు దారిలేని ఎడాలో తిరుగుతుంటారు? మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని. చూపిస్తాను చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇక్కడికి లేదండి, ఎక్కడికైనా పర్వాలేదండి. నేను గుడికి వెళ్తున్నాను. గుడికే? మీరు వస్తారా? ఎందుకండి? దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అంధత్వం పోతుందంటారు. పోతుందంటారా? తప్పకుండా పోతుంది. అయితే పదండి. కొంచెం మీరు చేసుకొని. ఆ. ముద్దుమ చేయించు. అప్పుడేమైంది? ముందుంది. ఏముంది? ముందు చూడు. శ్రమ కలిగిస్తున్నానండి మీకు. పట్టుదల. ఇటు. రండి. ఏమిటండి? వచ్చేసామండి. వచ్చేసా. ఏమండి? ఏంటండి కాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి? ఇంతకీ ఏమిటండి ఇది? దైవ దర్శనం. 7 కొండలు ఎక్కితే కానీ వెంకటేశ్వరుడు కనిపించడు. మన కనీసం ఒక కొండ ఎక్కాలి కదా. కదా మరి. అదే ఎక్కుతున్నాం. మెల్లిగా ఎక్కండి. ఏమండి? వచ్చేసామండి. వచ్చేసామండి. 2 అడుగులేండి. ఇంకా 2 అడుగులా? ఇప్పుడు ఎక్కండి. ఎక్కడికండి? గుడి మెట్లండి. గుడి మెట్ల? ఏమండి? ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి. మీకెలా కనిపించింది? అదే అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని. నాకంటే కనిపించింది కదా. ఏమండి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? మీ మీద ఒట్టండి. మీకు కళ్ళు లేని మాట నిజమే కదా. అవునండి, అది మాత్రం మీ మీద ఒట్టే. అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గోవిందా అనండి. మీకు దైవ దర్శనం దొరుకుతుంది. ఏమండి? వేయమంటారా? ఏమండి? మీకు కళ్ళు కావాలంటే వేయక తప్పదండి. తప్పదా? ఏమండి? ఆ, వేయమంటారా? వెయ్యండి. తప్పకుండా వేయండి. అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి. నిజమేనా? నిజమేనండి. ఏమండి? ఆ, వేయమంటారా? వెయ్యండి. గో, గో, గో. మాకు కావాలి. అయిపోయింది. టట్టట్టా. నేను తీసుకున్నాను. నేను తీసుకోబోతున్నాను. ముందు నేను అడిగాను. ముందు నేను చూశాను. చూసింది ప్రతిదీ మీద అనుకుంటేలా? ఈ షాపులో ప్రతి వస్తువు అమ్మకానికి పెట్టారు. ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కుంటారు. ఇందులో ముందు వెనక ప్రసక్తి ఉంది. ఏమిటి మీరు ప్రతిసారి నా వెంటపడి వేధిస్తున్నారు? పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. మీరు పోలీసుల దాకా వెళితే నేను కోర్టు దాకా వెళతాను. దేనికి? నా పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నందుకు. అది నాకు అనవసరం. ముందు నేను సెలెక్ట్ చేశాను. నేను తీసుకెళ్తాను. అది మాత్రం కుదరదు. దేన్నైనా విడిచిపెడతాను గాని దీన్ని మాత్రం విడిచిపెట్టను. కారణం, ఇది తాజ్ మహల్, షాజహాన్కు ప్రేమ చిహ్నం. ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో మంది కూలీలు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తన ప్రేమకు చిహ్నంగా దీనిని నిర్మించి తన ప్రేయసికి బహూకరించాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? నేను నా ప్రేయసికి బహూకరించాలనుకుంటున్నాను. మీరు నా ప్రేయసి కాదలుచుకున్నారనుకోండి. షటప్. థ్యాంక్ యూ. షటప్ కాదు, నేను వదిలిపెట్టి వెళుతున్నందుకు.